వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు కాకరకాయ వేపుడు చూపిస్తున్నాను. హోటళ్ళల్లో ఫంక్షన్లలో చేస్తారు ఇవి. కొంతమంది నన్ను అడిగారు ఉప్పు కలిపి ఎండబెడతారు కదా, లేక ఫ్యాన్ గాలికి ఆరబెడతారు కదా అని. ఇవి ఫ్యాన్ గాలికి ఆరబెట్టరు, ఎండబెట్టరు. ఉప్పు కలిపి కొంచెం సేపు నానని అట్లనే మూత పెట్టేస్తేను అవి నీళ్ళు ఊడతాయి. నీళ్ళన్నీ పిండి గట్టిగా పక్కకు తీసుకోవాలి ముక్కలు. ఆ పిండి నీళ్ళు మనకు అవసరం లేదో అవి పడేయాలి. చాలామంది అట్లా అడిగారని చెప్పి ఈ కాకరకాయ వేపుడు పెడుతున్నాను. ముందు చాలా వీడియోలు ఉన్నా కూడా ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోండి. ఇవి అంటే మామూలుగా హెల్దీ కాదు, నూనెలో వేస్తాం కాబట్టి. మామూలుగా మనం చేసుకునేదే హెల్దీ, డైలీ ఇంట్లో చేసేది. ఇట్లా చేస్తే నెల 2 నెలలు కూడా నిల్వ ఉంటుంది, 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. అట్లా ముక్కలన్నీ పిండి పక్కకు తీసుకున్న తర్వాత నూనె బాండిలో వేసి కాగిన తర్వాత ముక్కలు కొంచెం కొంచెంగా వేసి దేవి తీసుకోవాలి పక్కకు వేయించి ముక్కలు. అంటే ఎక్కువ నూనె హోటళ్ళు వాటిల్లో అయితే మామూలుగా ఎక్కువ నూనె పోసి వేయించుకుంటారు. మనం ఇంట్లోనే కదా, వేస్ట్ అయిపోయిద్ది నూనె. అందుకని కొంచెం మోయినంగా వేసి కొంచెం కొంచెంగా వేయించుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. హెల్తీ కావాలి కాబట్టి. అట్లా కాకరకాయ ముక్కలన్నీ వేయించుకొని తీసుకున్న తర్వాత శనక్కాయ పప్పులు కూడా వేయించాలి. వేయించి కలుపుకోవాలి అందులో. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, నూనె పక్కకు తీసేయాలి, అంత నూనె పట్టదు. ఊరిక పూర్తిగా సిమ్లో పెట్టి కొంచెం జీలకర్ర, ఆవాలు, తెల్లబాయలు, కొంచెం కరివేపాకు అవి వేసి వేయించుకోవాలి. తెల్లబాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు అయిపోయేటట్టుంటే ఉల్లిగడ్డలు వేసుకున్నా సరిపోతుంది. ఉల్లిగడ్డలు వేసుకోకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇవి వేగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేసి పసుపు, ఉప్పు, కారం, కొబ్బరి పొడి, ఒక పెరికెడు కొబ్బరి పొడి వేసాను. 6 కిలో ఉన్నాయి. 6 కిలో ఉంటే ఒక 4-5 కాయలు గుత్తి వంకాయ కోసమని పక్కకు తీసాను. మళ్ళీ వేయించిన ముక్కల్లో కూడా కొన్ని తీసి వేపుడు చేసి తర్వాత ఇది మీకు చూపిస్తున్నాను. కాకుండా ఊరికి కొబ్బరి పొడి కూడా చేసి చల్లుకోవచ్చు, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసుకొని తినండి. ఓకే, థ్యాంక్ యూ.